కానీ మాకు కావాల్సింది అది కాదు. మేము అనుకున్నట్టు అక్కడ ఆశ్రమం కట్టడం, తొందరగా అక్కడ భూమి పూజ చేయించి ఆశ్రమం కట్టించి గురువు గారికి ఇవ్వాలన్నది మా అమ్మ కోరిక. సో మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకొని వెంటనే నీ బినామీ పేరు మీద ఉన్న ల్యాండ్ని మా అన్నయ్య అరుణ్ పేరు మీదకి మార్పించు. లేకపోతే వెంటనే నీ మీద కేసు బుక్ చేసి. వద్దు వద్దు వద్దు. నువ్వు చెప్పినట్టే ఆ ల్యాండ్ని వెంటనే మీ అన్నయ్య పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయిస్తాను. గుడ్, వెరీ గుడ్. ఇంత మోసం చేసినా కూడా వదిలేసి వెళ్ళిపోతున్నానని చెప్పి మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చెయ్యకు. ఈసారి వదిలేను, నీ అంతు చూస్తాను. ఏమన్నాడా మల్లికార్జున్? ఏమంటాడు వదినా, చేసిన తప్పు ఒప్పుకొని ఆ స్థలం అన్నయ్య పేరు మీదకి మారుస్తానన్నాడు. థ్యాంక్ యూ అఖిల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ నాకు కాదు, శ్యామకు చెప్పు. నాకెందుకండి? ఎందుకేంటి శ్యామ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో ఆ బ్రోకర్ గురించి ఎంక్వైరీ చేద్దామన్న ఆలోచన ఇచ్చింది నువ్వే కదా. అలా మీరు బంజారా హిల్స్లో వెతుకుతూ ఉండగానే కదా అతను మీకు కనబడ్డాడు. అలా కనబడ్డాడని నువ్వు ఫోన్ చేస్తేనే కదా నేను అతన్ని పట్టుకోగలిగాను. సో ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది. ఏమంటావు వదినా? అవును, నువ్వు చెప్పిందే కరెక్ట్. అయితే శ్యామకి నువ్వు థ్యాంక్స్ చెప్పడం కూడా కరెక్టే కదా? కరెక్ట్. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ సో మచ్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటక్క? ఏంటండిది? ఒక మంచి కార్యం చేయడం కోసం తలపెట్టిన పనికి ఇన్ని ఆటంకాలా? నువ్వేం కంగారు పడక వసంత, అఖిల్ వెళ్ళాడు కదా, రాని చూద్దాం. రా వసంత. ఏమైంది అఖిల్? ఏమైనా తెలిసిందా? చెప్పు అఖిల్. డాడీ, మన ల్యాండ్ మనకు వస్తుంది. అసలు ఏమైంది అఖిల్? ఎవరిదంతా చేసింది? మల్లికార్జున్ డాడీ. వాడా? ఎస్ డాడీ. వాడికి మనమేం పాపం చేశామందిరా? మన మీద ఇంత కక్ష సాధించాలి అనుకుంటున్నాడు. వాడని తెలిసాక మెడ పట్టుకుని ఈడ్చుకురాకుండా ఎందుకు వదిలేసావు అఖిల్? వాడిని వదలకూడదు. వాడంతా చూద్దాం పద. ఏంటిది, ఈయన ఇంత ఆవేశపడుతున్నాడు? ప్రాబ్లం మళ్ళీ మొదటికొచ్చేలా ఉందే. అవునఖిల్, అరుణ్ అన్నట్టు వాడిని ఊరికే వదలకూడదు. వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నేను ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడతాను. వదిలేండి డాడీ,
నేను ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను. వార్నింగ్ ఒక్కటే సరిపోదు అఖిల్. జైలుకి వెళ్ళి చెప్పకూడదు తింటే గాని వాడికి బుద్ధి రాదు. మీరు ఫోన్ చేయండి డాడీ. అమ్మో, పోలీస్ కంప్లైంట్ ఇస్తే చిప్పకుడు తినేది నేనేరా మగడా. అసలు సూత్రధారి నేనే అని బయటపడుతుంది. దేవుడా, నన్ను రక్షించు. నీ గుడికొస్తాను. అన్ని సమస్యల్ని ఆవేశంతో పరిష్కరించలేమన్నయ్య. ఇప్పుడు ల్యాండ్ మన చేతికొస్తుంది. సంఖ్యలు పడి వాడి బండారం బయటపడి మన ల్యాండ్ మనకొస్తుంది. లేదంటే నలుగురిలో తలెత్తుకోగలమా? ఎవరికి తోచినట్టు వాళ్ళు గుసగుసలు మాట్లాడుకుంటారు. ఏదో తొందరపాట్లో గురువు గారికి స్థలం ఇద్దామనుకున్నారు. తర్వాత ఆలోచించుకొని అంత విలువైన స్థలం ఇవ్వటం ఇష్టం లేక ఇలాంటి డ్రామా ప్లే చేస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు ఏమంటావు అఖిల్? వాడి మీద కంప్లైంట్ ఇవ్వద్దంటావా? వద్దు డాడీ. ఎందుకంటే ఆ స్థలంలో మనం గురువు గారికి ఆశ్రమం కట్టిద్దాం అనుకున్నాం. ఇలాంటి టైంలో మనం ఆ మల్లికార్జున్ మీద కంప్లైంట్ ఇస్తే వాడు ఎలాగో చీటరే కాబట్టి ఫేక్ డాక్యుమెంట్స్తో రిటర్న్ కంప్లైంట్ ఇస్తాడు. ఇలాంటి ల్యాండ్ లిటిగేషన్లు కోర్టులో చాలా పెండింగ్ ఉంటాయి కదా. మీకు తెలియందే ఉంది, ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుందో కూడా తెలీదు. అప్పటి వరకు వాడితో పాటు మనం కూడా కోర్టుల చుట్టూ తిరగాలి. వాడికి ఎలాగో పని లేదు, మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? అయినా ఇంకోసారి మన విషయంలో తలదూర్చొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అన్నయ్య. అవును అఖిల్, ఆ మల్లికార్జున గాడే ఇదంతా చేశాడని ఎలా తెలుసుకున్నావు? శ్యామ వల్ల. అవును డాడీ, శ్యామ బ్రోకర్ని చూసి ఫాలో చేయడం వల్లే నిజం తెలుసుకోగలిగాం. నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నదవుతుంది శ్యామ. నువ్వు మా ఇంటి కోడలవటం మా అదృష్టం. కొంతమంది నీకు చదువు రాదని హేళన చేసి ఉండొచ్చు. చదువుకున్న వాడే గొప్పోడైతే రావణాసురుణ్ణి మించిన పండితుడు లేడు. బలం ఉన్నోడే గొప్పోడైతే వారిని మించిన బలవంతుడు లేడు. వీరిద్దరికన్నా గుణం ఉన్న రాముడే గొప్పవాడయ్యాడు. నీలో సీతమ్మ తల్లిలోని ఓర్పు ఉంది. అవసరానికి శ్రీకృష్ణుడికి సాయం చేసిన సత్యభామ లాంటి తెగింపు ఉంది. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. ఈ మనిషికేమైంది? తనని అంతలా ఎత్తేస్తున్నాడు. ఇప్పుడు అదేమైనా ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిందా, లేక ఇంకేమైనా తీసుకొచ్చిందా? వదిలేస్తే సన్మానం కూడా చేసేలా ఉన్నాడు ఈ మనిషి. అయ్యో, అదేంటి బావగారు, మన మధ్య ఇవన్నీ ఎందుకు? ఇది మన కుటుంబం. మనకున్న సమస్యని మనం పరిష్కరించుకున్నాం, అంతే. మనం అనే పదంలోనే గెలుపుంటుంది బావగారు. ఇంత మంచి మనుషులున్న ఈ కుటుంబంలోకి కోడలిగా రావడం నా అదృష్టం బావగారు. నా దురదృష్టం కూడా ఏ రోజైతే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుంచే ఫెయిల్యూర్ నన్ను ఫెవికాల్లో అతుక్కుంది. మమ్మీ, ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా? చాలా చాలా హ్యాపీగా ఉంది నాన్న. గురువుగారికిచ్చిన మాట ఎక్కడ తప్పాల్సి వస్తుందేమోనని చాలా కంగారు పడ్డాను. ఆ భగవంతుడి దయ వల్ల పత్రాలు తిరిగి మన చేతికొచ్చాయి. ఈ నవరాత్రుల్లో ఆ పత్రాలు తీసుకెళ్లి గురువుగారికి అందిద్దాం. అలాగే వసంత, నువ్వు చెప్పినట్టే
గురువు గారిని మన ఇంటికే రప్పిద్దాం. నువ్వు మా ఇంటి కోడలు అవడం మా అదృష్టం. జీవితాంతా నీకు రుణపడి ఉంటాను. అయిపోయిందా మీ భజన కార్యక్రమం? లేకపోతే ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? ఏదో చిన్న సాయం చేసినంత మాత్రాన దాన్ని అంతలా అందలం ఎక్కించాలా? ఇంకా నయం దాని కాళ్ల మీద పడలేదు. కాళ్ళ మీద పడినా కూడా తప్పులేదు ఐశ్వర్య. ఈ ప్రాబ్లం గనక శ్యామ అఖిల్ సాల్వ్ చేయకపోయి ఉంటే నేను నలుగురిలో తలెత్తుకునేవాణ్ణి కాదు, జీవితాంతం బాధపడుతూ ఉండేవాణ్ణి. ఈ ల్యాండ్ సమస్య వచ్చాక నేనెంత మదన పడ్డానో అది నీకు చెప్పినా అర్థం కాదు ఐశ్వర్య. అర్థం లేని మాటలు మాట్లాడొద్దు. ఇంత చిన్న సమస్యకి అంతలా ఏదో అయిపోయిందని ఫీల్ అవుతారేంటి? చిన్న సమస్య ఇది నీకు చిన్న సమస్యలా అనిపిస్తుందా ఐశ్వర్య? అంతేలే, సమస్య నాది అనుకున్న వాళ్ళకే పెద్దగా అనిపిస్తుంది, దాని భారం తెలుస్తుంది. నాది కాదు అనుకున్న ఎవరికైనా చిన్న సమస్యలాగే కనిపిస్తుంది. సమస్య తనది అనుకుంది కాబట్టే శ్యామ ఆ సమస్యను పరిష్కరించగలిగింది. ఇప్పుడు నేను ఏ పని చేయాలన్నా నా వెనక నా ఫ్యామిలీ ఉందన్న ధైర్యం వచ్చింది. వాళ్ళు చేసిన సాయం నువ్వు కూడా మర్చిపోక ఐశ్వర్య. ఈ టాపిక్ గురించి ఎక్కువ ఆర్గ్యూ చేయకపోవడమే మంచిది. నాదేవైనా బయటకొచ్చే ప్రమాదం ఉంది. దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి. గురువుగారికి ఆశ్రమం కట్టించివ్వాలన్న నా ఆశ ఎక్కడ నిరాశగా మారుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను. శ్యామ తెలివితో మళ్ళీ ఆ ల్యాండ్ మాకే దక్కేలా చేసింది. అత్తయ్య, రా శ్యామ. ఇంకా జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నారా అత్తయ్య? సమస్య తీరిపోయింది కదా. సమస్య తీరిపోయింది కాబట్టే మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో. మీరింకేం ఆలోచించకండి, ఈ కాఫీ తాగండి. శ్యామా, రా కూర్చో. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నిన్నిలా చూస్తుంటే, నువ్విలా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది శ్యామా. మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలత్తయ్య. అలా ఉండాలి అంటే నువ్వు శ్రద్ధగా చదువుకోవాలి. అప్పుడు నేనే కాదు, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా చదువుకుంటానత్తయ్య. మీకోసమైనా శ్రద్ధగా చదువుకుంటాను. గుడ్, వెరీ గుడ్. అదే నాకు కావాల్సింది. ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని ఏదో కావాలని ఇంకెవరినో అడుగుతావేంటి అఖిల్? నీకేం కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ కౌగిలి మంచుగడ్డలా చల్లగా ఉంటుంది, చలిమంటలా వెచ్చగా ఉంటుంది. నీలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది అఖిల్.
నా మనసు నిన్ను హత్తుకోవాలని ఆరాటపడుతుంది. ఇప్పుడు నేను నీ ఒళ్ళో ఎలా వాలిపోతానో చూడు. ప్లీజ్ హెల్ప్ మీ అఖిల్ గారు. మీరు కింద పడ్డ ప్రతిసారి ఎవరో ఒకరు చెయ్యందిస్తే గానీ లేవలేకపోతే జీవితంలో ముందుకెళ్లడం కష్టంగా మారుతుంది. పైకి లేవడం ఎంత కష్టమో తెలిస్తే గానీ కింద పడకుండా జాగ్రత్త పడతారు. చూడెలా పడిపోయింది. ఇంకా నయం పిల్లలు తప్ప ఎవరు చూడలేదు. చూసుంటే పరువు పోయేది. అక్కడే నిలబడ్డావేంటి వైదేహి? లోపలికి రా. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా రోజుల తర్వాత ఈ ఆనందవర్మ నిలయం ఆనంద నిలయంగా మారిందనిపిస్తుంది అత్తయ్య. రా, ఇలా కూర్చో. నేను చెప్పానుగా శ్యామ, అత్తయ్య మనల్ని పరాయి పిల్లల్లా కాకుండా కన్న తల్లిలా చూసుకుంటుందని. నువ్వు చెప్పేది నిజమక్క. ఈ ఇంట్లో వాళ్ళంతా చూపించే ప్రేమ ఏమిచ్చినా తీరదు. ప్రేమ ఎక్కువగా పొందే కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి శ్యామ. మీ ప్రేమ అభిమానం అనుక్షణం నా బాధ్యతని గుర్తు చేస్తూనే ఉన్నాయక్క. బాగా చదువుకొని అత్తయ్య గర్వపడేలా చేస్తాను. సన్నీ, హనీ, బాబాయ్, ఒకసారి ఇలా రండి. ఏంటి బాబాయ్, స్వీట్సా? కాదు, గిఫ్ట్. గిఫ్టా? గిఫ్ట్ ఎవరికి? శ్యామ పిన్నికి. తనని సర్ప్రైజ్ చేద్దామా? వెరీ గుడ్. ఏంటి అఖిల్ గారు, పిల్లలతో కలిసి ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నారు. మే హెల్ప్ యూ? నో థ్యాంక్స్. నువ్వు నాకు దూరం జరిగే కొద్దీ నీ మీద నాకు ఆకర్షణ ఎక్కువ అవుతుంది అఖిల్. నేను డూ ఆర్ డై అనే సూత్రాన్ని బాగా నమ్ముతాను. అంత ఈజీగా గివప్ చెయ్యను. రే పిల్లలు, పిన్ని రూమ్ లో లేదు. బయట నుంచి రూమ్ లోకి వస్తుంది కదా, దాక్కోండి. అబ్బా వదులు, నువ్వు అలా చూస్తే పిన్నికి కనిపిస్తావు. చూడకపోతే పిన్ ఎప్పుడు వస్తుందో ఎలా తెలుస్తుంది?
అయితే నువ్వే కరెక్ట్ కదా ఏయ్, షూ. వదులు కీప్ కామ్